పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, నీకు నెమ్మది కలుగు చేసి నీ ఉన్నాను. శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయనిదేమనగా, నేను నీకు తెలియచేసేది ఏంటంటే, నేను నీకు సంతానము కలుగ నీకు నేను సంతానమును కలుగ చేయుదును. ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువుల మీద నేను నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నాను. రాజైన దావీదుతో ప్రభు సెలవిచ్చిన మాట ఇది. దావీదు ఒకరోజు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు తనకు అన్ని విషయాలు విజయం ప్రసాదించి జయం అనుగ్రహించినప్పుడు దేవదారు వృక్షంతో చేయబడిన ఓ అద్భుతమైన నగరంలో ఆయన నివసిస్తున్నప్పుడు తన మనసులో ఒక భారం కలిగింది. దేవుని మందసమేమో గుడారములో ఉండగా నేను దేవదారు వృక్షంతో చేయబడిన ఇలాంటి ఒక అద్భుతమైన నగరంలో నేను నివసిస్తున్నాను. నా నివాసం ఏంటో ఇంత వైభవంగా ఉంది. దేవుని మందసమేమో ఒక గుడారములో ఉంచబడి ఉంది. దేవునికి ఒక మందిరం నిర్మించాలి అని తన మనసులో ఆలోచన కలిగినప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా మాట్లాడించిన మాటలే ఇప్పుడు మనం చదువుకున్నాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నేను నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నెమ్మదిగా బ్రతకాలని ఎవరికి ఉండదు చెప్పండి? నెమ్మదిగా బ్రతకాలని ఎవరు కోరుకోరు చెప్పండి? నెమ్మదిగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలని మనమంతా కోరుకుంటాం. మనిషికి నిజముగా ఎప్పుడు నెమ్మది వస్తుంది, ఎప్పుడు నెమ్మదిగా బ్రతుకుతాడు, ఎప్పుడు విశ్రాంతిగా బ్రతుకుతాడు మనిషి అంటే తన శత్రువులందరి మీద అతనికి జయం కలిగినప్పుడే అతడు నెమ్మదిని పొందుతాడు. ఈ మాసంలో మీ శత్రువులందరి మీద నా దేవుడు నీకు జయం అనుగ్రహించునుగాక. ఆ తదుపరి దేవుడు మీకు నెమ్మదిని కలుగు చేయునుగాక, మీకు నెమ్మదిని కలుగు చేయునుగాక. హల్లెలూయా. శత్రు ఒక్కొక్క పర్యాయాలు ఒక్కొక్క రూపం దాల్చుకుని మన మీదకి రావచ్చు. శత్రు రకరకాలమైన రూపం ధరించి రకరకాల మనుష్యుల ద్వారా మన మీద దాడి చేయడానికి రావచ్చు. శత్రు ఎవరైనా కావచ్చు, శత్రు ఎంతటి వాడైనా కావచ్చు, శత్రు ఎంత బలవంతుడైనా కావచ్చు. కానీ శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ప్రసాదించి శత్రుక్రియలన్నిటిని దేవుడు లయపరచబోతున్నాడు. శత్రువుల మీద దేవుడు అఖండ విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. జయమిచ్చి దేవుడు మనకు నెమ్మదిని ప్రసాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, లోకంలో చాలా సందర్భాలు. ఈ మధ్య నాకు ఒక సహోదరి ఇలా చెప్పారు, అన్న అందరి క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను, కానీ నా క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. నా పిల్లలు బాగుండాలని కోరుకుంటాను. వాళ్ళ తిండి, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ చేస్తాను. నా భర్తకి ఏం కావాలో అడగక మునిపి ఆయన కావలసిన సదుపాయాలన్నీ చేస్తాను. ఇంట్లో పెద్దలు ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసుకుంటాను. కానీ ఇంట్లో నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా క్షేమంగా ఉండాలి కదా. ఒక ఆమె ఇడ్లీ కావాలంటది, ఇంకొక ఆమె దోశ కావాలంటది, ఒకరేమో ఉప్మా కావాలంటారు, ఇంకొకరేమో పొంగల్ కావాలంటారు, ఇంకొకరేమో గారెలు కావాలంటారు, ఇంకొకరేమో బూరెలు కావాలంటారు. అందరికీ కావాల్సింది వండి పెడుతున్నాను. కానీ నాకు కూడా ఏదో ఇష్టంగా తినాలని ఉంటుంది కదా. నా ఇష్టంతో ఇంట్లో ఎవరికి పని లేదు. నా జీవితం అంతా ఈ కుటుంబాని కోసం సంపాదించి వండేది నేనే. కానీ నేను ఇష్టపడి ఒక వంటను వండుకునే సమయం నాకు ఉండట్లేదు. వీళ్ళను పోషించే పనిలోనే ఉండిపోతున్నాను అన్నయ్య. రెండోదిగా, ఎవరు తప్పు చేసినా నేనే సారీ చెప్పాలన్నయ్య. తప్పు వాళ్ళదైనా కూడా ఎందుకు ఇది రిస్క్ అవుతుంది కదని జీవితం అంతా తప్పుండి క్షమించమని అడిగితే పర్వాలేదు. ప్రతిసారి ఏంటండి నేనే క్షమించండి, ఏది చెప్పాలన్నా సారీ ఏమనుకోవద్దు అని ప్రతిసారి మన్నించు మన్నించు మన్నించుమని నేను చేయని తప్పుకు, నా వల్ల జరగని తప్పులకు, ఎదుటి మనిషి తప్పులకు నేనే సారీ అడగాల్సిన పరిస్థితి వస్తుంది. విసిగిపోయానన్న, అలసిపోయాను.
నా భర్తకి ఏదైనా ఆలోచన చెప్పాలనుకున్నా, ఏంది నీవు చెప్పేది, నోరు మూసుకొని కూసో అంటాడన్న. కనీసం నా అభిప్రాయంతో ఇంట్లో ఎవరికి అవసరం లేదు. నేను ఒక మిషన్ లాగా పనిచేయడానికి కావాలి ఇంట్లో. ఎవరు తప్పులు చేసినా ఆ తప్పులు నా మీద వేసుకొని ఆ నిందలు మోసేదని నేను కావాలి. ఒక మంచి విషయం కోసం నేను ఏదైనా ఆలోచన చెప్పాలని చూసినా నా ఆలోచన, నేను నోరు మూసుకొని కూసో, నేనెవడు మాట్లాడమన్నాడు, నేనెవడు చెప్పమన్నాడు అంట. మంచి చెప్పినా కూడా వినే పరిస్థితి కుటుంబంలో లేదు. ఈ ఇంట్లో పని చేసి అలసిపోయానన్న, విసుగొచ్చేస్తుంది. లైఫ్లో సంతోషం లేదు, క్షేమం లేదు, నెమ్మది లేదు. ఎందుకు బ్రతకాలో తెలియట్లేదు, ఎందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియదు, ఎవరి కోసం బ్రతుకుతున్నానో కూడా తెలియదు. అలసిపోయానన్నయ్య అని అంటుంటే నాకు చాలా వేదన అనిపించింది. నిజమే, యాంత్రికమైన జీవితం. ఎవరి కోసం బతుకుతున్నామో, ఎందుకోసం బతుకుతున్నామో, ఈ పోరాటానికి కారణం ఏంటో తెలియని పరిస్థితుల్లో చాలామంది సతమతం అవుతున్నారేమో. ఈ ప్రశస్త రాత్రి మీకోసమే ప్రభు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నిటి మీద దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు, జయం అనుగ్రహించబోతున్నాడు. మీ ప్రాణానికి దేవుడు నెమ్మదిని ప్రసాదించబోతున్నాడు. దావీదు తన జీవితంలో పరుగులు తీసి ఎందుకు పరిగెత్తుతున్నాడో తెలీదు, ఎందుకు తరుముతున్నారో తెలీదు, ఏం తప్పు చేశానని ద్వేషిస్తున్నారో తెలీదు, ఏ కారణాలతో బాధిస్తున్నారో తెలీదు, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. మేలు చేయడానికి వెళ్ళిన కీడే ఎదురవుతున్న భయానకమైన పరిస్థితులు గుండా దావీదు పరిగెత్తి జీవితం అంతా ఇక పరుగులే. గుహలే తన నివాసం. అరణ్యములో, కొండల్లో, లోయల్లో సంచరించవలసిన పరిస్థితి. ఓ సమయం వచ్చినప్పుడు శత్రులందరి మీద దేవుడు తనకు జయమిస్తే దావీదు నెమ్మది పొందినట్లు నా దేవుడు మీ పోరాటాలన్నిట్లో మీకు జయం అనుగ్రహించునుగాక, మీకు నెమ్మదిని ప్రసాదించునుగాక. హల్లెలూయా. నెమ్మదిగా ఉండడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను. ఆస యూదా వారికి ఇలాగు ప్రకటన చేశాడు. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాము. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మదిని ప్రసాదించాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా మనం ఏ అభ్యంతరం లేకుండా దేశమంతా సంచరించవచ్చు. మనం ఈ పట్టణములను కట్టించి మనం పట్టణాలను కడదాము. వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, వాటిని ప్రాకారములను, గోపురాలని, గుమ్మాలని, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి పొందారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యూదా వారికి దేవుడు నెమ్మదిని ప్రసాదించాడు. తలల పైకి ఎత్తి వినండి. ఎందుకు నెమ్మదిగా ఉండాలి? వింటున్నారా? నెమ్మదిగా ఎందుకు ఉండాలి, ప్రశాంతంగా ఎందుకు బ్రతకాలంటే, దేవుడు వారికి నెమ్మదిని ప్రసాదించినప్పుడు వాళ్ళ పట్టణాన్ని కట్టుకున్నారంట. ప్రాకారాలు కట్టుకున్నారు, గోపురాలు కట్టుకున్నారు. పట్టణాన్ని కట్టి వాళ్ళు వృద్ధి పొందినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. నెమ్మది లేకపోతే కుటుంబాలు కట్టబడవండి. నెమ్మది లేకపోతే ప్రాకారాలు కట్టబడవు. ఆ కుటుంబానికి కాపుదల ఉండదు. ప్రాకారం అంటే కాపుదల. కుటుంబాలు కట్టబడవు, కాపుదల కలగవు, ఆ కుటుంబాలు వృద్ధి పొందవు. అందుకోసమే ప్రభువా నన్ను నెమ్మదిగా కాపాడండి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కుటుంబాలు కట్టబడుతుంది. నేను విశ్వసిస్తున్నాను, ఈ మాసంలో దేవుని మందిరం కట్టబడుతుంది కనుక మీ కుటుంబాలను కూడా దేవుడు కట్టబోతున్నాడు. కుటుంబాలను కట్టబోతున్నాడు, పట్టణాన్ని కట్టబోతున్నాడు. కట్టబడి వృద్ధి పొందబోతున్నారు. హల్లెలూయా. గృహాలను దేవుడు మీకు దయచేయబోతున్నాడు.
సొంత గృహాలు మీరు నిర్మించుకోబోతున్నారు. కట్టబడి మీరు వృద్ధి పొందబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. షూషన్ నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది 15వ తారీఖు 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. ఏ ఇంట్లో నెమ్మది ఉంటుందో ఆ ఇంట్లో విందు చేసుకుని వాళ్ళు సంతోషంగా ఉండబోతున్నారు. ఒకటి, మీ కుటుంబాలు, పట్టణాలు, ఇల్లు, ప్రాకారాలు అన్నీ కట్టబడబోతుందండి. రెండోదిగా మీరు విందు చేసుకుని సంతోషంగా ఉండబోతున్నారు. చప్పట్లు కూడా మొదలు గట్టి. హల్లెలూయా. దుష్టుడైన హామాను వాళ్ళని వేధించాడు, కష్టపెట్టాడు, బాధ పెట్టాడు. అలసిపోయారు, సొమ్మసిల్లిపోయారు, గోనె పట్ట కట్టుకున్నారు. సంతోషం లేదు వాళ్ళకి. ఎలుగెత్తి ఏడ్చారు, ప్రలాపించారు, ప్రార్థన చేశారండి. దేవుడు దుష్టుడైన హామాన్ని నిర్మూలపరిచి యూదులందరికీ జయం అనుగ్రహించాడండి. అప్పుడు వాళ్ళు నెమ్మది పొంది విందు చేసుకొని అందరూ సంతోషించారంట. హల్లెలూయా. రేపు గుడారాల పండుగలో ఏంటండి, దేవుడు మనకు నెమ్మదిని దయచేయబోతున్నాడు. విందు చేసుకొని మనందరూ సంతోషించి, హర్షించి, ఉత్సహించి, ఉల్లసించబోతున్నాం. ఈ మాసమంతా విందు భోజనాలు దేవుడు ఇవ్వబోతున్నాడు మీకు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా విందుని మీరు ఆరగించబోతున్నారండి. శ్రేష్టమైన గోధుమలతో దేవుడు తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ మాసమంతా నెమ్మదిగా ఉన్నప్పుడు, గజిబిజిగా ఉన్నప్పుడు ఈరోజు మటన్ బిర్యానీ వండుకుందాం అనుకుంటారండి. నెమ్మదిగా ఉన్నప్పుడు ఈరోజు ఏం చేద్దాం ఏమండి, ఈరోజు ఏమైనా స్పెషల్ వండమంటారా? ఆయన ఎప్పుడైనా కాసుకుని కూర్చుంటాడు, అంతకన్నా భాగ్యం ఏముందమ్మా ఈ వండమంటాడు. పిల్లలు, ఈరోజు ఏమైనా స్పెషల్ వండమంటావా? ఎప్పుడు చెప్తా తల్లి అంటే ఆమె నెమ్మదిగా ఉన్నప్పుడు. ఆమెకే 116 పనులు ఉన్నప్పుడు అమ్మాయి ఒక ఆమ్లెట్ వేయకపోయావా అంటే వేసుకొని తినిసావు. ఆడికి నెమ్మది లేకపోతే మనకు నెమ్మదులు. మన ఇంటిని దేవుడు నెమ్మదితో నింపబోతున్నాడు. ప్రతిరోజు శ్రేష్టమైన విందును మనం ఆరగించబోతున్నాం. శ్రేష్టమైన ఆహారం ద్వారా మనం సంతోషించబోతున్నాం. యోబు కుటుంబంలో ప్రతిరోజు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి, సహోదరులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలందరూ కలిసి విందును చేసుకుని వాళ్ళు సంతోషిస్తుండేవాళ్ళంట. విందు అనేది, సంతోషం అనేది బంధానికి, ఐక్యతకు, సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతం బంధుత్వం అనేది, లేకపోతే సహోదరుల ప్రేమ అనేది కరువైపోయిందండి. ఎవడి తిండి వాడిదే. ఏంటండి, ఎవడు ఆన్లైన్లో ఎవడు కావలసిన ఫుడ్ వాడు ఆర్డర్ చేసుకుంటాడు. ఇంట్లో ఉండేదే ఇద్దరు. తిని కావలసిన ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే, తనకు కావలసిన ఆహారం తాను ఆన్లైన్లో ఆన్ చేసుకుంటే, ఈ గదిలో కూర్చొని వీడు తింటుంటే, ఆ గదిలో కూర్చొని ఆమె తింటుంటే, ఎవడు తిండి వాడితే. అలా కాదండి, దేవుడు నెమ్మదిని ప్రసాదించబోతున్నారు. చూడండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కుటుంబ సభ్యులందరూ కలిసి, పెళ్ళి అయిపోయింది కదా మీతో నాకేం పని అనకుండా అందరూ కలిసి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కలిసి ఒకే చోట కూర్చొని విందును ఆరగించి దేవుని స్తుతించారు. దేవుడు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. ఈ మాసమంతా విందే. హల్లెలూయా. ఇంకొక మాట, 119వ కీర్తన 165వ వచనం చదవండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ ఉండదంట. ఆమె చెప్పండి గట్టిగా. మనం నెమ్మదిగా ఉన్నప్పుడు తూలి త్రొట్టిల్లడానికి కారణం అంటే, ఈ మాసంలో త్రొట్టిల్లకుండా ప్రభు మనల్ని కాపాడబోతున్నాడు. నెమ్మది లేనప్పుడే మన కాళ్ళు ఇరుకున పడుతుంది. నెమ్మది లేకుండా ఉన్నప్పుడు ఏదో సమస్యలు మనం చిక్కుకుంటాం. వింటున్నారా పిల్లలు? మానసిక ప్రశాంతత లేనప్పుడే ప్రశాంతత కోసం ఎక్కడో వెతుక్కుంటారు. సరి అయిన ప్రేమ, అభిమానం లభించినప్పుడు
ఆ ప్రేమ కోసం ఎక్కడో వెతుక్కుంటుంటారా, ఆ ప్రాసెస్లో త్రొట్టిల్లిపోయే అవకాశం ఉంటుంది. భర్త తనను సరిగా ప్రేమిస్తే లోక ప్రేమ కోసం ఆమె పరితపించదు. భర్త పట్టించుకోకపోగా ఎవరో పట్టించుకుంటుంటే ఏంటండి, వాళ్ళ ప్రేమ అభిమానాలు వెతుక్కునే ప్రాసెస్లో పాడైపోయిన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నష్టపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. భార్య సరిగ్గా ప్రేమించి భార్య సరిగ్గా గౌరవిస్తే ఏంటండి, భర్త జీవితం కూడా బాగుంటుంది. కానీ చూపించవలసినంత ప్రేమ చూపకపోగా, అభిమానించేంత అభిమానం చూపకపోగా, ఆ అభిమానం ఎవరో చూపిస్తే ఆ అభిమానం వైపు ఆకర్షించబడి అటువైపు వెళ్ళి త్రొట్టిల్ని కూలి కుప్పలా కూలిన పురుషుల జీవితంలో ఎందరో జీవితాన్ని మనం చూస్తున్నాం. కనుక ధర్మశాస్త్రం ద్వారా దేవుని వాక్యం ద్వారా దేవుడు నీకు నెమ్మదిని ప్రసాదించబోతున్నాడు. నువ్వు నెమ్మదిగా ఉన్నప్పుడు ఎక్కడ తూలిపోవు, ఎక్కడ త్రొట్టిల్లిపోవు. త్రొట్టిల్లకుండా నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. త్రొట్టిల్లకుండా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. త్రొట్టిల్లకుండా దేవుడు కాపాడబోతున్నాడు. దావీదు గురించి ఒక 3 విషయాలు చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. దావీదుకు దేవుడు విజయం ఇవ్వడానికి, దావీదుకు జయం అనుగ్రహించడానికి గల కారణాలు ఏంటి అని బైబిల్లో మనం ధ్యానిస్తూ వస్తే, మొదటి మాట సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 32వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధ అభ్యాసం చేసిన వాడని దావీదుతో అనేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, నీ దాసుడైన నేను నా తండ్రి అయిన గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా ఓకే దాన్ని కొట్టి చంపాను. నీ దాసుడైన నేను సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించి సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో దానితో ఒకదాని వలె అగునని సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి బలము నుండి రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతి నుండి నన్ను విడిపించునని చెప్పాను. స్తోత్రం చెప్పినది గట్ట. సింహపు చేతిలో నుండి ఎలుగుబంటి చేతి నుండి విడిపించిన యెహోవా. స్తోత్రం చెప్పినది గట్టిగా. ఇది దేని తెలుపుతుందంటే దావీదు యొక్క విశ్వాసాన్ని తెలియచేస్తుంది. ఆమె చెప్పినది గట్టిగా. అచంచలమైన విశ్వాసం, చంచలమైన విశ్వాసం కాదండి, అచంచలమైన విశ్వాసం. సింహపు చేతుల నుండి ఎలుగుబంటి చేతి నుండి నన్ను విడిపించిన దేవుడు ఈ గొల్యాతు చేతి నుండి కూడా నన్ను విడిపిస్తాడు. బాబు, నువ్వు బాలుడవు, నువ్వు చిన్నపిల్లడివి, నీకు యుద్ధం చేయడం కూడా చేత కాదు. వాడు చిన్నప్పటి నుండి విద్యాభ్యాసం చేసినవాడు, యుద్ధ అభ్యాసం చేసినవాడు. నువ్వు బాలుడవు, వాడు గొప్పవాడు. వాడి మీద నీవు విజయం సాధించలేవు. మన చుట్టూ నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు కూసో, నీకేమవచ్చు అనేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు మన బలహీనతలను చూసి మాట్లాడుతుంటారు, మన ఆకారాన్ని చూసి మాట్లాడుతుంటారు, మన బ్యాక్గ్రౌండ్ని చూసి మాట్లాడుతుంటారు, మన స్ట్రెంగ్త్ని చూసి మాట్లాడుతూ ఉంటారు. నీ చేత కాదు, నీ వల్ల కాదు. సరే, నీ చేతనైతే నీవు చేయొచ్చుగా. అర్థమైందండి? ఆయన చేత కాకుండా వెళ్ళి గుడారంలో కూర్చున్నాడు. మరలా దావీదుని అంటున్నాడు, నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నీ బాలుడవు. ఈ కాలం అంతా బాలుడుగానే చూస్తారా? కాలమంతా బాలుడుగానే ఉండాలా? మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని బలహీనపరిచే వాళ్ళు ఉంటారు కొందరు. కానీ దావీదు బలహీనపరిచే మనుషుల మాటకైనా లోబడలేదండి, వాళ్ళ మాట వినలేదు. ఆయన విశ్వాసం అంతా దేవుని మీదే. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ తర్వాత సందర్భాన్ని చదువుకుంటూ వెళితే గొల్యాతుని చూసి అంటాడు, నీవు ఆయుధాల మీద ఆధారపడి నా మీదకి వస్తున్నావేమో. నీవు తిరస్కరించిన జీవము కలిగిన
దేవుని పేరట నేను నీ మీదకి వస్తున్నాను. చప్పట్లు కొడదామందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా. నిన్ను చంపినను నీ కళేబరమును ఆకాశ పక్షులకు వేస్తాను, నీ తలను తెగ నరుగుతాను, నీ మీద నేను విజయం సాధిస్తాను. ఇదేనండి విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసపు మాటలు, హల్లెలూయా, ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సంభవం, ప్రశ్నలు వద్దు. నువ్వు జయం పొందాలనుకుంటే దేవుని మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకోవాలి. హల్లెలూయా. నేను వెళతాను, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు రక్షిస్తాడు. ఆయుధాలు లేవేమో, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమేన్. దావీదు దగ్గర ఆయుధాలు ఉన్నాయో లేదండి? ఆయన దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటంటే వడసెల. దాంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయండి? 5 రాళ్ళు ఉన్నాయి. నా దగ్గర వడసెలు ఉన్నాయి, నా దగ్గర 5 రాళ్ళు ఉన్నాయి అని చెప్పాడండి. అది జస్ట్ ఒక పనిముట్టు అంతే. దాంట్లో లేదు జయం. జయం అనేది మన బలంలో లేదండి. కొంతమంది అంటారు నాకు బలం ఉంది, నేనేమైనా చేస్తాను అనుకుంటారు. అది తప్పు. విజయం అనేది మన చేతిలో లేదు. జయం అనేది మన బలం మీద ఆధారపడి ఉండదండి. జయం అనుగ్రహించేది దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుసా కొందరు మాకు పరాక్రమం ఉంది, ఫరో సైన్యం ఉంది. ఎంత బలమైన సైన్యం అండి! 430 సంవత్సరాలు వాళ్ళు అలా అణిచి కూర్చోబెట్టారు. ఎంత బలమై ఉంటుందో చెప్పండి. రథాలు, గుర్రాలు. వీళ్ళ దగ్గర ఏమున్నాయండి? కనీసం కత్తులు ఉన్నాయా? ఆయుధాలు ఉన్నాయా? ఎవరికైనా ఫైటింగ్ వచ్చా? మీకు ఎవరికైనా ఫైటింగ్ వచ్చా? ప్రైజ్ ది లార్డ్. మీకు ఫైటింగ్ వచ్చా? ఫైట్ చేస్తారా? మీ ఆయుధాలు ఏంటి? కొందరు మా నోరేమో ఆయుధాలు అంటారు. మేము నోరేసుకొని పడిపోతే ఎవడు తట్టుకున్నాడు పాస్టర్ గారు. మీకు తెలియదు అసలు. మేము గొడవకి వెళ్ళాలంటే 3 రోజులు బ్రష్ చేయకుండా ఉంటాము అంటుంటారు. ఏముందండి ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఆయుధాలు? వాళ్ళు రథాలతో వస్తున్నారు. వాళ్ళ వేగం ఎక్కడ, మన వేగం ఎక్కడ? పిల్లలు, చదువుకునే పిల్లలు ఆలోచించాలి. మీరు మీతో చదువుకునే పిల్లలు ఏంటండి, వాళ్ళకి రథాలు ఉండొచ్చు, వాళ్ళు వేగంగా పరిగెత్తే వాళ్ళు కావచ్చు, వాడిగల వాళ్ళగా కావచ్చు, వాళ్ళు ఉండొచ్చు. మీకన్నా వాళ్ళని మనం అందుకోగలుగుతామా? వాళ్ళ క్రాస్ చేయగలుగుతామా? వాళ్ళని దాటిపోగలుగుతామా? నా బలం ఎంత? నాకు బ్యాక్గ్రౌండ్ ఏముంది? వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ ఏంటండి, వాళ్ళ అమ్మగారు ఫలానా, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి పేరు పలుకుబడి ఉంది, వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. నేనేం చేయగలను అని ఏమైనా మీరు సమస్యలైన సందర్భాలు ఉన్నాయేమో. బలము ద్వారా విజయం కలగదండి, దేవుని ద్వారా మాత్రమే విజయం కలుగుతుంది. ఆ దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు, ఆ దేవుడు నీతో ఉన్నాడు, ఆ దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు, ఆ దేవుడు నీతో పోరాడబోతున్నాడు. హల్లెలూయా. నీ పక్షమైన పోరాడబోతున్నాడు. ఆయన నీకు అఖండ విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. శత్రువులందరూ జల సమాధి అయిపోయారు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఊరిక నిలబడి చూడండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి. కనుక బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఎందుకు వచ్చువాడు, ఆయన ఉన్నాడనియో, చెప్పండి, ఆయన ఉన్నాడనియో తనను వెదుకు వారికి ఫలమును చేయవాడని నమ్మాలి కదా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నమ్మాలి కదా మీరు అని చెప్పండి. నమ్మాలి కదండి ప్రభుని. ఊరికి వచ్చేస్తే సరిపోతుందా? 6ంటికి ప్రార్థన అంటే 8ంటికి వచ్చేస్తే సరిపోతుందా? ప్రైజ్ ది లార్డ్. 6ంటికి ప్రార్థన అంటే 8ంటికి వచ్చారు కొందరు. ప్రైజ్ ది లార్డ్. సరే 6 కాకపోయినా 6:30 7ంటికైనా రావచ్చు కదండి. 8ంటికి వస్తారు, 9ంటికి బయలుదేరాలని ట్రై చేస్తాం, టైం చూస్తూ ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చాం, ఓకే, నమ్మాలి కదా, విశ్వసించాలి కదా. ఆయన ఎందుకు వచ్చే వారికి ఆయన ఖచ్చితంగా ఫలం దయచేస్తాడు. మీరు విశ్వాసంతో వచ్చారని నేను నమ్ముతున్నాను, ఆయన విశ్వసిస్తున్నారని నేను నమ్ముతున్నాను, ఆయన ఫలం ఇస్తాడని మీరు వచ్చారని నేను నమ్ముతున్నానండి. మీరు నమ్మగలిగితే తప్పక దేవుడు మీకు ప్రతిఫలం దయచేయబోతున్నాడు, ఫలమును దయచేయబోతున్నాడు, ఫలమును దయచేయబోతున్నాడు.
దావీదునకు అఖండ విజయాన్ని ప్రసాదించిన దేవుడు. హల్లెలూయా. తన లైఫ్ టర్న్ అయిపోయిందండి. ఆమె చెప్పండి గట్టిగా. ఈ మార్చ్ మాసంలో మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ జీవితమే రూపాంతరం చెందబోతుంది. జీవితమే మారిపోబోతుందండి. చీకట్లో ఉన్న నేను వెలుగులోనికి ప్రభు తీసుకురాబోతున్నాడు. మరుగై ఉన్న నేను మహిమ కలిగిన చోటుకి దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు అంబులో పొద్దులో ఉన్నావేమో, నా దేవుడు ఈ మాసంలో నిన్ను ప్రయోగించబోతున్నాడండి. ఆయన ఏ పని కోసం నిన్ను ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశాలన్నిటిని దేవుడు నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక. హల్లెలూయా. మార్కు సువార్తలో ఒక సందర్భం మనం చూస్తామండి. 8వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా, గొప్ప జన సమూహము కూడి రాగా, వారికి తిననేమియూ లేనందున, గొప్ప జన సమూహం ఆయన దగ్గర కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 రోజుల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో వాళ్ళు మూర్ఛపోతారేమో. వినండి, విస్తారమైన ప్రజలు వచ్చారు. 3 రోజులు కూర్చొని ఆయన మాటలు విన్నారు. ప్రభు అంటున్నాడు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. మన దగ్గర ఏమున్నాయో ఏమి లేదో మనుషులకు తెలియదండి, దేవుడికి తెలుసు అంత. ప్రైజ్ ది లార్డ్. మీ బ్యాగులో ఎంత డబ్బు ఉందో, మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో, మీ అవసరాలు ఏంటో, మీ పరిస్థితులు ఏంటో నాకు కూడా తెలీదు. కొన్నిసార్లు మన ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా తెలియదు. నువ్వు కట్టుకున్న బట్టలను బట్టి ఏంటండి, నీ మీద నుండి వస్తున్న ఏంటంటే ఆ పర్ఫ్యూమ్ సువాసనను బట్టి, అమ్మో మంచి సెట్ట కొట్టింది అక్క, మంచి కాటన్ చీర కట్టింది అక్క, మంచి సెంట కొట్టింది, బాగానే ఉన్నట్టుంది డబ్బులు అనుకుంటుంటారు. మన దగ్గర ఏమున్నాయో ఏమి లేవో ఎవరికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటో జనాలు అనుకుంటా ఉంటారు, ఎంత ఉందో, ఎంత దాచారో, బ్యాంకులో ఎంత ఉందో. మన దగ్గర ఏమున్నదో లేదో అనే సంగతి ప్రభువుకు తెలుసు. మీరు ఈ రాత్రి విశ్వాసంతో వచ్చారండి. ఈ మార్చి మాసం 1వ తారీఖు ఈ రాత్రికాల సమయాన ప్రభు సన్నిధికి మీరు వచ్చి ఉన్నారు. మీ దగ్గర ఏమున్నాయో ఏమి లేవో ప్రభువుకు తెలుసు. అందుకే దేవుడు పిలిచి అంటాడు, వీళ్ళ దగ్గర తినడానికి ఏమీయో లేదు. వాళ్ళని ఎలాగే నేను ఉపవాసాలతో పంపించాను అనుకో, దారిలో వాళ్ళు మూర్ఛపోతారు, దారిలో పడిపోతారేమో. ఈ మాసంలో ప్రియులారా, మీరు చేసే ప్రయాణంలో మీరు మూర్ఛపోకుండా, పడిపోకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత నా దేవుడిది. చెప్పండి కూడా మొదలుగట్టి. మార్గంలో మీరు సొమ్మసిల్లిపోకుండా ప్రభు చూసుకుంటాడు మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోతావో, నువ్వు సొమ్మసిల్లిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో, నీ యాత్రలో నీవు అలసిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో, ఆ బాధ్యతను ఈ మాసంలో నా ప్రభు తీసుకుపోతున్నాడండి. హల్లెలూయా. ఇక ఈ మాసమంతా నీ ప్రయాణం ఆనందయాత్ర, ఆత్మీయాత్ర. హల్లెలూయా. సంతోషంగా నీవు సాగిపోబోతున్నావు. ఎందుకంటే విశ్వాసంతో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు. ఆమేన్. రెండవదిగా ప్రభు అంటాడు, అక్కడే కంటిన్యూ చేయండి మా మాట. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు. అందుకైన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో, ఇంకొకసారి చదవండి, వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. చూడండి, నీవు ఎంత దూరం నుండి వచ్చావు నాకేం తెలుసు. వింటున్నారమ్మా? మీరు ఎక్కడెక్కడి నుండి వచ్చారు నాకు తెలియదు. కొన్నిసార్లు ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్ అంటే మేము కర్నూలు నుండి వచ్చామండి అంటుంటారు. అయ్యో అనుకోలేదు. మీరు ఎక్కడి నుండి వచ్చారంటే మేము ఎక్కడో తెలంగాణ నుండి వచ్చామని అంటూ ఉంటారు కొంతమంది. మీరు ఎక్కడెక్కడి నుండి వచ్చారో మీరు చెప్తేనే కానీ నాకు తెలీదు. కానీ మనం చెప్పకపోయినా మనం ఎక్కడ వాళ్ళం, ఎక్కడి నుండి వచ్చాము, ఎలా వచ్చాం, సమస్తం నా ప్రభువుకు తెలుసండి. సమస్తం మన ప్రభువుకు తెలుసు, సమస్తం ప్రభువుకు తెలుసు. అందుకే దేవుడు అంటాడు, వీళ్ళెవరిని ఇలా నేను పస్తు పంపించను, ఎవరిని వట్టి చేతులతో నేను పంపించను. ప్రైజ్ ది లార్డ్.
ఈ మాసంలో నా దేవుడు ఈ ప్రేయర్ ముగించుకొని మీరు వెళ్ళేటప్పుడు మీ ఎవరిని దేవుడు వట్టి చేతులతో పంపించడండి. ఆయన మిమ్మల్ని సంతృప్తి పరిచే పంపించబోతున్నాడు. సర్వ సమృద్ధినిచ్చే దేవుడు పంపించబోతున్నాడు. సర్వ సమృద్ధినిచ్చే దేవుడు పంపించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు దయచేయబోతున్నాడు. మీ ఆకలిని దేవుడు తీర్చబోతున్నాడు. మీ దాహాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. మీ అవసరాలు దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన విశ్వసించండి. ఆయన దావీదు విజయానికి కారణం ఏంటంటే ఆయన దేవుణ్ణి విశ్వసించాడు. ఆయన దగ్గరికి వచ్చిన జనసమూహం ఆయన నమ్మి 3 రోజులు ఆయన పాదాల దగ్గర కూర్చున్నారండి. ఎవరు మూర్ఛబోయే పరిస్థితిని దేవుడు రానివ్వలేదు. ఎవరు సొమ్మసిల్లిపోయే అవకాశాన్ని దేవుడు రానివ్వలేదండి. వాళ్ళని తృప్తిపరిచి దేవుడు సాగనంపాడు. ఆమేన్. హల్లెలూయా. 7వ అధ్యాయం 37వ వచనం చదవండి. మార్కు సువార్త. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును, వచ్చిన జనాలు అన్నారంట, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. అంతా ఆయన బాగు చేస్తాడు. ఆమె చెప్పండి అందరు గట్టి. సమస్తం బాగు చేయబోతున్నాడండి ఆయన. సమస్తాన్ని ఆయన బాగు చేయబోతున్నాడు. అంతా ఆయన చూసుకుంటాడు. అంతే, నువ్వు టెన్షన్ పడాలి. జస్ట్ నమ్మండి ఆయన్ని. ఆయన విశ్వసించండి. ఆయన మీద ఆధారపడండి. ఆయన నమ్ముకోండి. సమస్తాన్ని ఆయన బాగు చేస్తాడు. అంతే, సమస్తాన్ని ఆయన బాగు చేస్తాడు. ఏది చెడిపోనివ్వడైనా, ఏది పాడైపోనివ్వడైనా. కుటుంబాలు పాడైపోతున్నాయి, పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి, భవిష్యత్తు పాడైపోతుంది, సంఘం పాడైపోతుందని అపోహాలు ఉన్నాయేమో. ఆయన నువ్వు నమ్ముకునవండి, ఏది పాడైపోనివ్వడు. అంతే, సమస్తాన్ని ఆయన బాగు చేస్తాడు. బాగు చేస్తాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఆయన సమస్తాన్ని బాగుగా చేసే దేవుడు. సమస్తాన్ని ఆయన బాగుగా చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చెవిటివాడిని తీసుకొచ్చారండి. మూగవాడు, చెవిటివాడు. అతను యేసు ప్రభు దగ్గరికి తోడుకొని వచ్చారు. తీసుకొస్తే యేసు ప్రభు అతన్ని తీసుకొని ఆ జన సమూహం నుండి వెలుపలికి తీసుకు, అవన్నీ కూడా అక్కడే ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. 7వ అధ్యాయము ఎన్నో వచనం అది 32 నుండి ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడలేని పరిస్థితిలో ఒకడు ఉన్నాడు. అతను తీసుకుని ఆ జన సమూహం నుండి ప్రభు వెలుపలకు తీసుకెళ్ళి, ప్రియులరా, అతనికి ఉన్న చెవిటితనాన్ని, అతనికున్న మాట్లాడలేని మూగివాడుగా ఉన్నాడండి. యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. అతని నాలుక సడలించబడి, చదవండి అమ్మా మాట. అంతటా వాని చెవులు తెరవబడిను. అతని చెవులు తెరవబడింది. వాని నాలుక నరము సడలి, నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడాడు. కొన్ని మనం ఏదో మాట్లాడాలనుకుంటుంటాం, మాట్లాడలేని పరిస్థితి. వింటున్నారా? ఏదో చెప్పాలనుకుంటాం, ఏది చెప్పాలి. నా దగ్గర కొంతమంది వస్తారండి, ఎటు మాట్లాడుతూనే ఉంటారు, ఇటు అంటుంటారు. ఏంటమ్మా అంటే, ఏదో చెప్పాలనుకుని వస్తానన్నయ్య, ఇటుకి రావగానే మర్చిపోతాను, అందుకే చేతుల మీద రాసుకొచ్చాను. దాన్ని కూడా చెమట బట్టి అది కూడా కొంచెం సరిగ్గా కనబట్ల, అందుకే ఇటు చూసుకుంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. మన మనసులో ఎన్నో ఉంటాయండి, చెప్పాలని ఎన్నో ఉంటాయి. కానీ నాలుక నరములో అవి సరిగా లేక మనం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాము, సమాధానం చెప్పలేని పరిస్థితులు. ఒకవేళ ఇలాంటి సమస్యలు మీరు ఉన్నారేమో, అడుగడుగున అడ్డుపడుతున్నాయేమో, మాట్లాడడానికి ఎన్నో సమస్యలు అడ్డుపడుతున్నాయేమో. నా దేవుడు మీ నాలుక మీద ఉన్న నరాల్ని సడలింప చేయబోతున్నాడు. ఇక ఏ అడ్డు లేదండి, ధారాళముగా మీరు మాట్లాడబోతున్నారు, ధారాళముగా మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. 8వ అధ్యాయం. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి, ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. వాని ముట్టవలనని ఆయనను అతని ముట్ట, అక్కడ ఎవరో తోడుకొని వచ్చారు, ఇక్కడ ఈయన ఎవరో తోడుకొని వచ్చారు. ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని, అక్కడ జన సమూహం నుండి పక్కకు తీసుకెళ్ళాడు. ఇక్కడ అతని చేయి పట్టుకుని ఊరి వెలుపటికి దేవుడు తీసుకెళ్ళాడు.
వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని మీరు అవన్నీ చదువుకుని తర్వాత సమస్తము కుదర్చబడి అతడు తేటగా చూడసాగాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా ఒకటి ప్రియులారా, మాట్లాడడానికి ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయేమో వాటన్నిటిని దేవుడు కొట్టివేయబోతున్నాడు. ప్రతి స్థలమందు నిలబడి నువ్వు ధారాళంగా మాట్లాడబోతున్నావు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అవి మాట్లాడే మార్గాలు దేవుడు తెరవబోతున్నాడట. మాట్లాడడానికి దేవుడు మార్గాలు తెరవబోతున్నాడు. అంతేగానండి అస్పష్టంగా రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలియట్లా. చెట్లేమో మనుషుల్లా కనబడుతున్నారు, మనుషులేమో చెట్లా కనబడుతున్నారు. కన్ఫ్యూజన్, తెలియట్లేదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం కంటికి కనబడదు, చెవికి వినబడదు, మానవ హృదయానికి గోచరదు. మనకి ఎన్నో దేవుడు సిద్ధపరిచాడు, తెలియట్లేదు. ఇది ఎవరి కోసమో తెలియట్లేదు, ఎందుకోసమో తెలియట్లేదు అనుకుంటున్నారేమో. సమస్తాన్ని బాగు చేసే దేవుడు స్పష్టతను దేవుడు దయచేయబోతున్నాడు. స్పష్టతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సమస్తాన్ని నువ్వు తేటగా చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్ కాలపు వివరాలన్నీ కూడా దేవుడు నీకు స్పష్టంగా బయలుపరచబోతున్నాడు. ఆమేన్. ఒక సందర్భం, ఒక పరిస్థితుల్లో నిలబడితేనే ముందు ఏముంది, వెనక ఏం జరుగుతుంది, ప్రక్కన ఎవరున్నారు అన్నీ అంటుంటారు. అన్నా ఈ సమస్యల వెనకాల ఎవరున్నారో నాకు తెలిసిపోయిందన్న. ఈ ప్రాబ్లం వెనకాల ఎవరు, దీనంతా ఎవరు లీడ్ చేస్తున్నారో తెలిసిపోయింది. వాళ్ళు అనుకుంటారు అసలు ఎవడు పసిగట్టలేడు, గుర్తించలేడని. ఒకవేళ చేస్తున్నారు, దీని వెనకాలంతా ఎవరున్నారో అవన్నీ దేవునికి బయలుపరుస్తాడు. ఈ సమస్యలకి కారణం ఏంటో దేవునికి బయలుపరచబోతున్నాడు. నీ వెళుతున్న మార్గాల్లో నీకు కలుగుతున్న అవమానాల వెనకాల ఎవరున్నారో దేవుడు సమస్తాన్ని తేటగా నీవు చూడగలిగిన మనోనేత్రములను దేవుడు వెలిగించునుగాక. అలంకరించబడిన రాజుని నువ్వు చూడబోతున్నావు. దూరమునకు వ్యాపించున్న దేశమును నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. దూరదృష్టి కలగబోతుంది. రెండో దృష్టి ఏంటండి? దూరదృష్టి, దగ్గర దృష్టినండి. ఇప్పుడు కళ్ళజోడు ఇచ్చేటప్పుడు అంటారు ఏంటంటే సైట్ వచ్చిందంటే దూరంలో ఉండే లాంగ్ సైట్. ఏ సైట్ అండి? లాంగ్ సైట్. రెండోదిగా అమ్మా షార్ట్ సైట్. కొంతమందికి దగ్గరున్నవి కనబడవు, దూరంగా ఉన్నవి కనబడుతుంటుంది. ఏంటండి? దూరంగా ఉన్నదాన్ని పసిగట్టేస్తారు. కొంపలో ఉన్న సంగతి తెలియదు వాళ్ళకి. కొంప కొల్లేరై ఉంటుంది కానీ అస్సలు తెలియదండి. మొత్తం సంఘ వివరాలు అవన్నీ తెలుసు అనమాట. అన్నీ మాట్లాడతారు. సంఘంలో ఎవరికి ఏమవుతారు, ఎవరెవరు అన్నీ తెలుసు. వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తెలియదు. కొంతమంది వాళ్ళ ఇంట్లో సమస్య తెలుస్తుంది కానీ బయట విషయాలు వాళ్ళకి అర్థం కాదు. అది దూరదృష్టి అయినా దగ్గర దృష్టి అయినా ఎక్కడ దోషమున్నా నీవు ఇది మొదలుకొని నమ్మకంతో వచ్చావు కనుక సమస్తాన్ని స్పష్టముగా దేవుడు బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. రాజనగరంలో ఎక్కడో వాళ్ళ అంతఃపురంలో దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతూ ఉంటే ఆ వివరాలు ఎక్కడో ఉన్న ఎలీషాకి దేవుడు బయలుపరుస్తాడండి దేవుడు. కాబట్టి ప్రియులారా, విశ్వసించండి. దావీదు విజయానికి కారణం ఏంటంటే దేవుడిని నమ్మాడండి, ప్రభుని విశ్వసించాడు, విశ్వాసంతో ఆయన సమీపించాడు. కనుక నా విశ్వాసాన్ని పెంపొందించండి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. నా విశ్వాసాన్ని బలపరచండి. అచంచలమైన విశ్వాసం నాకు ఉండాలి. కాసేపు నమ్మకం, ఆ తర్వాత కాసేపు కొద్దిసేపు విశ్వాసం, కొద్దిసేపు అవిశ్వాసం. అప్పుడప్పుడే నమ్ముతారు, అప్పుడప్పుడే అపనమ్మకంగా మాట్లాడు. ఎక్కడ అపనమ్మకానికి చోటు ఇవ్వద్దండి. దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏదీ లేదు. ఆమేన్. హల్లెలూయా. గుడాల పండుగ పనులను ప్రారంభించేటప్పుడు ఒక్క విశ్వాసం మాత్రమే ఉంది. ఏ పనులు జరగలేదు, ఏ పనులు స్టార్ట్ అవ్వలేదు, బోల్డన్ని ఆటంకాలు. నేను మీతో కూడా చాలాసార్లు చెప్పాను. ఏమనంటే పర్మిషన్స్ అవన్నీ సమస్యలు వస్తున్నాయి, ఎట్లో అర్థం కావట్లా. మనం ఈసారి గుడాల పండుగ అక్కడ అనౌన్స్ చేసేసాం, కానీ పనులన్నీ కూడా చాలా ఇబ్బందులు. ఆ తర్వాత చుట్టుపక్కల పొలాల వాళ్ళంతా కొంచెం ఏంటంటే డిస్టర్బెన్స్ అన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మీతో చెప్తున్నప్పటికీ కూడా మనసులో ఎక్కడో ఏంటంటే మనుషులు కదా, మనసులో ఎక్కడో కొంచెం భీతి కలవరం ఉన్నప్పటికీ కూడా
ఎక్కడ భయానికి చోటు ఇవ్వకుండా అచంచలమైన విశ్వాసం. పిలిచింది దేవుడు, ఏర్పరచుకున్నది దేవుడు, చీకట్లో నా స్థలాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది దేవుడు. అంత ప్రభువే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూసుకుంటాడని ప్రారంభించామండి. చాలా తక్కువ టైంలో ఇప్పటికక్కడ వచ్చిన వాళ్ళందరూ అంటారు, ఏమండి ఎప్పుడు అవుతుంది ఇదంది అని. ఇప్పటికి చాలామంది చూసి ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటారు. నిజమే, చాలా పనులు ఉన్నాయి. కానీ మేము ప్రభు మీద పెట్టుకునే విశ్వాసం, సకాలంలో సమస్తాన్ని బాగుగా చేసే దేవుడు, ఆ టైంకి అంతా దేవుడు పూర్తి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ప్రభు మీద విశ్వాసం. నేను ప్రభునే నమ్మానండి, ప్రభునే విశ్వసించాను, ఆయన మీదే ఆధారపడ్డాం, ఆయన ఆలోచన బట్టి అడుగులు వేస్తున్నాం. సమస్తాన్ని ప్రభువే చూసుకుంటాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి వస్తుందంటే ఎక్కడి నుండో వస్తుంది, అంతే కదా. నానా నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది? ఆయన చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు చెప్పండి? ఎలా చూసుకుంటాడు? మనం కాదా తీసుకెళ్ళాలి. ఎలా చూసుకుంటాడు? సరే, మందులో అయితే ఏదో గొర్రెను పట్టుకోవచ్చు. కొండ మీద ఎవరు తెస్తారు? ఆ పర్వతం మీద ఎవరు తెస్తారు? మనం కలవరపడవలసిన అవసరం మనకెందుకండి టెన్షన్? ఇస్సాకు మనం ఇలా బయలుదేరుతుంటే అవతల దిక్కునుడు ఒక పొట్టేళ్ళు కొండ మీదకి, పర్వతం మీదకి ఎక్కుతూ ఉంటుంది. పర్వతం అవతల ఏం జరుగుతుందో మనకు తెలీదు, సంథింగ్ ఏదో జరుగుతుంది, అంతే కాదు. ఆమేన్. నువ్వు నమ్మాలి, అంతేనండి. ఆ గోడ అవతల, ఆ పర్వతం అవతల రెడీ సంథింగ్ ఏదో జరుగుతుంది, అంతే కాదు. ప్రభు జరిగిస్తున్నాడు. నీకు సమయానికి కావాలి, అంతే కాదు. నీకు 1,00,000 కావాలన్నా, 10 లక్షలు కావాలన్నా, 50 లక్షలు కావాలన్నా ఎట్టొస్తుంది? మనకెందుకు? నీకు 50 లక్షలు కానీ, 1,00,00,000 రూపాయలు కానీ ఎట్టొస్తుందంటే దేవుడు మనకు కనిపించకుండా ఏంటంటే మనకు కనబడట్లేదు, కానీ ప్రభు ప్రిపరేషన్లో ప్రభు ఉన్నాడు. ఆ టైంకి వచ్చి చేరుతుంది, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దావీదు జీవితంలో అచంచలమైన విశ్వాసం. 1-2 మాటలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 2వ మాట 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయము వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటు. ఒకటి, అచంచలమైన విశ్వాసం దావీదుకు. 2వదిగా ఆశ్చర్యకరమైన దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, తన జయ జీవితానికి ఆయన జయించడానికి గల కారణాలు ఏంటంటే దేవుని సహాయం. ఎవరి సహాయం అండి? చెప్పాలి, ఎవరి సహాయం? ఆశ్చర్యకరమైన దేవుని. దావీదు అంటాడు, నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను అని. పక్కన తిరిగి అంటాడు, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలు దాటుతాను. దేవునితో మాట్లాడుతూ అంటే పక్కన వాళ్ళు కూడా చెప్తున్నాడు, దేవా నీ సహాయం వల్ల నేను సైన్యం జయిస్తాను. పక్కన తిరిగి, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలు దాటుతాను. దేవుని సహాయాన్ని దేవుడి దగ్గర పొందబోతున్నారు. దేవుని సహాయాన్ని గురించి అందరికీ ప్రకటించబోతున్నారు. సైన్యాన్ని మీరు జయిస్తారు, ప్రాకారాలని దాటుతారు. ఆమేన్. నా దేవుడు మిమ్మల్ని దాటించబోతున్నాడు. ఈ లైఫ్లో ఎలాంటి కఠినమైన ప్రాకారాలు కానీ దేవుడు దాటించబోతున్నాడు. హల్లెలూయా. దేశంలో కరువు వచ్చినప్పుడు ఇద్దరు స్త్రీలు తమ సొంత పిల్లల్ని చంపుకొని తింటున్నారు. ఈ సమస్య రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు తన వస్త్రాన్ని చింపుకున్నాడు. అప్పుడు దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే రాజు చెప్పాడు, దేవుడు సహాయం చేయకపోతే నేనేం చేయగలుగుతాను? ఎవరు సహాయం చేయాలండి? రాజు నేనేమన్నా చేస్తానంటే ఎట్లా అండి? దేవుడు సహాయం చేయకపోతే నేనేం చేయగలుగుతాను? చుట్టూ శత్రువులు, కోట చుట్టూ శత్రువులు, లోపల కరువు, లోపట కరువు, వెలుపట శత్రు ప్రభావం. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, సరిగ్గా రేపు ఈ వేళకు, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, ఆయన సహాయం చేస్తే ఏంటండి కరువు కోరల నుండి ప్రభు మనల్ని వెలుపలకు తీసుకొస్తాడు. ఆమేన్. నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు అండి. ఆశ్చర్యకరమైన సహాయం. రేపు ఈ వేళకు ఏంటండి, రేపు ఈ వేళకు కానీ లేకపోతే రేపు ఉదయకాలం కానీ సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుందని వాక్యంలో రాయబడింది. ఈ రాత్రంతా మీ జీవితంలో ఏడుపు ఉండొచ్చు,
ఈ రాత్రంతా మీ జీవితంలో కలవరం ఉండొచ్చండి. రేపు తెల్లవారుతుండగా నా దేవుడు ఒక ఆశ్చర్యకరమైన సహాయానికి అందించబోతున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషముగా మార్చబోతున్నాడు. కరువులో నుండి నేను వెలుపలకు రప్పించబోతున్నాడు. కరువులో నుండి దేవుడు వెలుపలకు రప్పించబోతున్నాడు. దేవుడిచ్చే సహాయం సమయోచితమైన సహాయం. ఏ సహాయం అండి? బైబిల్ అదే సమయోచితమైన సహాయము కొరకు ఆయన కృపాసనమును మనం సమీపించాం. ధైర్యముగా మనకు ఒక ధైర్యం ఉందండి. ఏ సమయానికి కావలసిన సహాయం ఆ సమయంలో ప్రభు చేస్తాడు. హల్లెలూయా. నాకు బాగా ఆకలిగా ఉందండి, బాగా ఆకలిగా ఉందనుకోండి, ఏదైనా తింటే బాగుంటుంది అని ఆశపడుతుంటాం. అంతలోపల ఏంటంటే ఏదో సర్దుబువ్వ ఏదో దొరికింది, మొత్తం మీద సద్దన్నం కానీ ఏదో ఒకటి దొరికింది. సద్దన్నం అంటే ఇదని కాదండి, మంచిదే అది. ఏదో ఒకటి దొరికింది. కడుపు నిండిన తర్వాత అప్పుడు వేడివేడిగా ఫాస్ట్గా రండి, మీకోసం మేము అన్నీ చికెను మటను ఫ్రాన్స్ అన్నీ కలిపి మొత్తం మీద మీకు బిర్యానీ చేసామని తీసుకొస్తే ఆల్రెడీ పొట్ట నిండిందమ్మా. అదేదో గంట ముందు తెచ్చుంటే అంటే ఉపయోగపడేది. ప్రైజ్ ది లార్డ్. పాప పెళ్ళి పెట్టుకున్నారు, చాలా అవసరాలు ఉంటాయి, ఎవరెవరో ఇస్తారని ఎదురు చూసాం, చేయలేదు వాళ్ళు. ఎట్టో మొత్తం మీద పెళ్ళి అయిపోయిందండి. అప్పుడు వచ్చి అన్నయ్య గారండి మీకోసమైనా దాచానన్నట్టు. అమ్మ పెళ్ళి అయిపోయింది, ఆ పాప ఇంకో 3 నెలలు అయితే పిల్లలు కూడా కనేటట్టుంది, ఇప్పుడు తీసుకొచ్చి ఏం లాభమ్మా, అవసరం లేదులేమ్మా అని అంటారు. అలాగే మనుషులు మనకు సహాయం చేస్తారు, కానీ మన అవసరాలు తీరిన తర్వాత, మన అక్కలు తీరిన తర్వాత, మన ఆకలి తీరిన తర్వాత తెచ్చినప్పుడు లాభం ఉండదు. ప్రియులారా, దేవుడు మనకిచ్చే సహాయం సమయోచితమైన సహాయం. స్తోత్రం చెప్పండి గట్టి. ఈ మాసంలో ఏ సమయానికి, ఏ అవసరానికి, ఏ అక్కరికి ఏది కావాలో ఆ సమయానికి నా దేవుడు అద్భుతంగా నీ అవసరాలంటే ప్రభు తీర్చిపోతున్నాడు. హల్లెలూయా. మన బలహీనలుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడికి మన బలహీనత తెలుసండి. యుక్తముగా ఎలా ప్రార్థించాలో కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు ఏం ప్రేయర్ చేయాలో కూడా అర్థం కాదు. కూర్చొని స్తోత్రం 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 అంటూ ఉంటాం. ఏదో చెప్పాలనుకుంటాం, చెప్పలేం. ఎక్కడ స్టార్ట్ చేయాలో మనకు అర్థం కాదు, ఎక్కడ ముగించాలో మనకు అర్థం కాదు, ఎలా అడగాలో కూడా అర్థం కాదు. అప్పుడు మనం ఆరాధించే దేవుడు మన బలహీనతను చూసి ఆయనే ఉచ్చరింప శక్యము కాని మూలుగుల ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు తానే మన పక్షమై విజ్ఞాపన చేస్తాడు. మన బలహీనతలో మనకు సహాయం చేసే దేవుడు. మన బలహీనతను చూసి జనాలు నవ్వుతారు, ఎగతాళి చేస్తారేమో, కానీ మన బలహీనతను చూసి మన దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదవండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 21వ వచనం. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. ఏది చంపడానికి, ఏది తిట్టడానికి కాదు. యూదులు నన్ను పట్టుకొని దేవాలయంలో నన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నేటి వరకు నిలిచి ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. పౌలు గారు ఆనాటి వరకు నిలిచి ఉన్నాడంటే దానికి కారణం దేవుని సహాయం. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని చంపడానికి కుట్రలు, తంత్రాలు. ఎక్కడ దేవాలయంలోనే సంరక్షణ లేకపోతే ఎట్లండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చీకట్లో కాదండి, దేవాలయం అది. దేవాలయంలో అతను ప్రార్థన చేసుకోవడానికి వచ్చాడు, మొక్కుబడి తీర్చుకోవడానికి కోసం వచ్చాడు. దేవాలయంలోనే అతన్ని పట్టుకొని చంపాలని కుట్రలు చేశారు, కానీ దేవుని వలన సహాయమును పొంది నేటి వరకు నేను నిలిచి ఉన్నాను. ఆయన సహాయం మనల్ని సజీవులుగా నిలబెడుతుందండి. ఎందరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది ఎన్ని గోతులు తీసుకున్నా, ఎంతమంది ఎన్ని గొయ్యలు తీసుకుని సావుని మనకెందుకు? ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, గోతులు తీస్తూ ఉంటారు, గోతులు తీసే కోతులు గోతులు తీస్తుంటారు, గొయ్యలు తీస్తూ ఉంటారు. తీసుకొని ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. దేవుని సహాయం అనుకున్నప్పుడు ఆయన మనల్ని నేటి వరకు ఆయనే మనం నిలబెట్టాడండి. ఆయన సజీవులుగా మనల్ని కాపాడుతాడు, ఆయనే సజీవులుగా కాపాడుతాడు. ఆశ్చర్యకరమైన సహాయం మీకు ఉందండి. కాబట్టి రకరకాలమైన మాటలు వినబడుతుంటుంది.
ఏవి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ కళ్ళ ముందు నీ గోతులు తీస్తున్నా, నీకు మించిన బలము గల వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళ బలాన్ని చూసి, వాళ్ళ బలగం చూసి, వాళ్ళ డబ్బును చూసి నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచమంతా అవతల ఉన్నా నీ ప్రక్కన నీ దేవుడు ఉన్నాడండి. నీ ప్రక్కన దేవుడు ఉన్నాడు. ప్రపంచమంతా వాళ్ళ వైపు ఉన్నారండి. ప్రపంచమంతా లోకనాథుడు వాళ్ళ వైపు ఉన్నాడు. ప్రపంచమంతా వాళ్ళ వైపు ఉన్నప్పటికీ నీ దేవుడిని ప్రక్కన నిలబడి ఉన్నాడు. నీ దేవుడిని పక్షాన ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన నీకు అందిస్తాడు. నేటి వరకు నేను సజీవుడై ఉన్నాను, నేటి వరకు నేను నిలిచి ఉన్నాను అని పౌలు గారు చెప్పినట్లు నా ప్రభు యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉండి నిన్ను నిలిపి నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. ఒకటి అచంచలమైన విశ్వాసం, రెండవదిగా ఆశ్చర్యకరమైన దేవుని సహాయం పొందాడు. మనం కూడా దేవుడు తన సహాయాన్ని అందించబోతున్నాడు. 18వ కీర్తన మొదటి మాట చెప్పండి, చదవండి, ముగించేస్తాను నేను. 18వ కీర్తన మొదటి వచనం త్వరగా. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద అపారమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసము, ఆశ్చర్యకరమైన సహాయము, అపారమైన ప్రేమ. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. దావీదు దేవుని ప్రేమించాడండి. ఆమేన్. ఫిబ్రవరి మాసంలో ఎవరిని ప్రేమించారో మనకు తెలియట్లా. ఫిబ్రవరి మాసం ఏంటండి? ఎవరి మాసం అంట? ప్రేమికుల మాసం అంట. లోకాన్ని ప్రేమించి మోసపోతున్నారు. లోకంలోని మనుషులు ఏంటండి ప్రేమ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమించిన పాపానికి ఏంటండి బాధలు, అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు. మనం ఆరాధించే దేవుడు, ఆయన ప్రేమ అపారమైనది. అపారంగా దావీదు దేవుని ప్రేమించాడు. అతని విజయానికి కారణం అదేనండి. దేవుని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమకు మీరు పాత్రులుగా మారండి. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ నిరంతరమైనది. ఆ దేవదేవుని, నిన్ను ప్రేమిస్తున్న దేవుని నీవు ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వరు నన్ను దూరం చేయలేరు. ఆ ధైర్యం మనకుందండి. చిన్న సమస్యలకే, చిన్న చిన్న మాటలకే నేను ఎందుకు పడాల మాట, నాకేం కర్మ పట్టింది, ఎంత కష్టపడ్డాము. ప్రైజ్ ది లార్డ్. ఎంత కష్టపడ్డాము సేవలో, ఎంత ప్రయాసపడ్డాము. ఎవరి కోసం పడ్డాం? ప్రభు కోసం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమను పోల్చుకుంటే మనం ప్రేమించే ప్రేమ పెద్ద ప్రేమ చెప్పండి. ఎవరికి దేవుని మీద అపారమైన ప్రేమ ఉంటుందో, ఎవరైతే ఆయన అపారమైన ప్రేమకు పాత్రలుగా మార్చబడతారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కనుక ఒక తీర్మానం చేసుకుందాం. నేను నిన్నే ప్రేమిస్తాను ప్రభు. యెహోవా నా బలమా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని మందసాన్ని ప్రేమించాడు, దేవుని సన్నిధిని ప్రేమించాడండి. మందసం మోసుకుంటూ వస్తుంటే ఒక పిచ్చోడ్లాగా, చంటి పిల్లోడ్లాగా గంతులు వేస్తుంటే భార్య కిటికీలో నుండి చూసి, చిచ్చి ఏం మనిషివయ్యా నీవు, ఏం మనిషివి నీవు, అసలు ఒక నీచుడు ఒకడు ప్రవర్తించినట్లు ప్రవర్తించావు, అసలు కామన్ సెన్స్ లేదా నీకు, ఏంటి ఇలా ప్రవర్తించావు నువ్వు, కామన్ సెన్స్ లేదా, నీవు ఒక రాజువి, రాజుకు ఒక హోదా ఉంటుంది, రాజుకు ఒక స్థానం ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, అవన్నీ ఏం పట్టించుకోవా నువ్వు? నేనేం పట్టించుకోను అంతే. ఎందుకంటే నా దేవుడు దేని స్థితిలో నన్ను కటాక్షించి ఉన్నత స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. పనికత్తెలందరూ నిన్ను చూసి నవ్వారు, ప్రపంచమే నవ్విన నాకు ఫరక్ పడదనమాట. ప్రపంచమంతా నవ్వుకున్న నాకేమి ఎవరికి సమాధానం. నా దేవుని అసలు ఇంతే కాదు, ఇంకా ఆడతాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. నీవు కాదు కదా, నీ పనికత్తెలు ఇంకేమనుకున్నా నాకు దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నా దేవుని మందస్సం, నా దేవుడు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను ప్రభువా, నా ఇల్లు ఏ పాటిది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద అపారమైన ప్రేమ, అపారమైన ప్రేమ. మరి మన ప్రభుని ప్రేమిస్తున్నామండి. మనుషుల ప్రేమ కోసం పరితపించడం, మనుషులు మాట్లాడకపోతే ఊగిపోవడం, మనుషులు మాట్లాడకపోతే కృంగిపోవడం, ఏంటండి
హైదరాబాద్లో ఒక్కొక్క ఆడపిల్ల నలుగురిని ప్రేమిస్తుందంటారు. మొన్న ఎక్కడో నేను విని ఆశ్చర్యపోయాను. రోజులు బాగలేవండి, పరిస్థితులు బాగలేవు. ఆ తర్వాత ఎక్కడో తెలియకుండా ఏముండదండి, ఏదో ఒక రోజు తెలుస్తుంది. వాడు వీడిని చంపడమో, వీడు వాడిని చంపడమో, చాలా దారుణమైన పరిస్థితి లోకంలో. ఒకరిని ప్రేమించి ఇంకొకటి ప్రేమలో పడి అర్థమైందండి, వాడిని చంపమని వీడిని ప్రేరేపిస్తే వయసు అంత ఒక 20 ఏళ్ళు కూడా ఉండదండి. ఆ వయసులో చంపాలనే ఆలోచన వస్తుందంటే ఏంటంటే ఎలా సైకోలాగా తయారో మీరు ఆలోచించండి. ఏంటండి, వీడిని రెచ్చగొట్టి వాడిని చంపించి, ఇవన్నీ ప్రపంచంలో ఎక్కడో జరగట్లా, మన రాష్ట్రంలో జరుగుతున్న న్యూస్లు ఇవి. వీడిని రెచ్చగొట్టి బేబీ వాడిని చంపేయమంటే వీడు వెళ్ళి వాడిని చంపి వాడిని పాతిపెట్టి, ఆ తల్లిదండ్రులకి దుఃఖం, ఈయన కన్నా తల్లిదండ్రులకి దుఃఖం. అర్థమైందండి. అతను దొరకకుండా ఏముండడండి, ఈయన్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. వాడేమో చచ్చిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులకి దుఃఖం, వీడి కన్న వాళ్ళకి దుఃఖం, కన్నీళ్ళు. అర్థమైందండి. వీటన్నిటికీ మూలం ఎవరంటే ఈ మహాతల్లి, మహానుభావురాలు. ఈమెకి మంగళారతులు తీయాలి మనం. ఆడపిల్లలు అలాగే ఉన్నారు, మగపిల్లలు ప్రేమ అనే పేరు చెప్పుకుని దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అది ప్రేమ కాదండి, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన కార్యక్రమాలు. ప్రేమైన వాళ్ళారా, దేవుని ప్రేమించండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. దావీదుకి దేవుడు అంటే ప్రేమ అండి, దేవుడు అంటే పిచ్చి ఆయనకి. స్తోత్రం చెప్పడం గట్టిగా. లేకపోతే ఒక పిచ్చోడ్లాగా మందస్సు ముందు నాట్యం ఆడుతున్నాడు, వస్త్రం తొలగిపోయినా కూడా పట్టించుకోవట్లేదండి, చిన్న పిల్లల గంతులు వేస్తున్నాడండి. అందుకే దేవుడు దావీదుకి వెళ్ళిన చోటల్లా జయమిస్తూ వచ్చాడు. అపజయమే తెలీదు దావీదుకు, వెళ్ళిన చోటల్లా అఖండ విజయం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు దావీదు అంటే నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేస్తాను, నీకు జయమిచ్చి నెమ్మదిని కలుగు చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందులో లేచి నిలబడండి. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ఈ రాత్రి కాల సమయములో మేమందరము నాయన ఉపవాస ప్రార్థనలో గడుపునట్లుగా, మా ఆత్మని మేము శుద్ధీకరించుకునేటట్లుగా మాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రములు. ఉదయము నుంచి నీ సన్నిధానములో మొరపెట్టునట్లుగా, ప్రార్థనలు విజ్ఞాపనలు చేయనట్లుగా, మీ సన్నిధిలో మా ఆత్మను కుమ్మరించుకునేటట్లుగా అయా మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ప్రభా నీకు స్తోత్రములు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురనే వాక్యాన్ని నా జీవితంలో, మా అందరి జీవితాల్లో నెరవేరుస్తున్నందుకై ప్రభా నీకు స్తోత్రములు. యొక్క మార్చి మాసము 1వ తారీఖులోకి మమ్మలను ప్రవేశపెట్టి వాగ్దాన రూపకంగా మీ సేవకుని ద్వారాను మాట్లాడిన లేఖన భాగాలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు. ఆనాడు దావీదు మహారాజుకు నువ్వు వాగ్దానము చేసినట్లుగా నీ శత్రువులందరి మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మదిని కలుగ చేయదనని వాగ్దానము చేశావు. దావీదికి వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా దావీదు ప్రభా అయ్యా ఎంతో విశ్వాసము కలిగిన వాడని దేవా నువ్వు సెలవిచ్చి ఉన్నావు. అయ్యా సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను రక్షించునని విశ్వాసపు పలుకులు ఏ రీతిగా పలికి గొల్యాతును జయించినాడో ప్రభా, అయ్యా అటువంటి గొప్ప విశ్వాసమును నాకు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. విశ్వాసము లేకుండా నీకు ఇష్టలైనట అసాధ్యమని, అయ్యా నీ వద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు, అయ్యా తండ్రి తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని నీ లేఖనము సెలవిస్తుండగా, అయ్యా దావీదులో ఉన్న గొప్ప విశ్వాసాన్ని దేవా మాలో ఒక్కొక్కరికి దయచేయండి. ఆనాడు నాయన చెవిటి వారిని మూగవారిని స్వస్థపరిచావు, పుట్టు గురుడి వారిని నువ్వు స్వస్థపరిచావు నాయన. ఆనాడు అరణ్యములో వారికి తిననేమీ లేనందున వారిని ఉపవాసముతో పంపుటకు నాకు ఇష్టము లేదు, వారు మార్గములో మూర్ఛపోవుదురేమో, వారు చాలా దూరము నుండి వచ్చి ఉన్నారని అయ్యా వారి యొక్క ప్రజల మీద నువ్వు నాయన వారిని చూచి వారి మీద కనికరపడి
అయ్యా వారికి ఆకలి దప్పికలు నువ్వు తీర్చావు నాయన. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది ప్రభా అయ్యా తిననేమీ లేకుండా అటువంటి కఠినమైన పరిస్థితుల గుండా నడిపించబడుతున్నారు. బహు దూరము నుంచి వచ్చి నీ కొరకు కనిపెట్టుకుని వేచి ఉన్నారు ప్రభా. వారి హృదయాన్ని అంతరంగాన్ని చూస్తున్న దేవుడివి నా ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా ఆనాడు ప్రజలను తృప్తిపరిచినట్లుగా ఈ రాత్రికాల సమయము నీ కొరకు వేచి ఉన్న బిడ్డలందరినీ అయ్యా ఆత్మీయ ఆహారముతో అయ్యా శరీర సంబంధమైన ఆశీర్వాదములతో తృప్తిపరచమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, దావీదు సెలవిస్తున్నాడు, నా దేవుని సహాయము వల్ల నేను ప్రాకారమును దాటుదును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారమును జయింతునని ఏ రీతిగా విశ్వాసముతో నాయన పలికి ఉన్నాడు. నీ సహాయము వల్లనే మేము సైన్యమును జయిస్తాం, శత్రువును జయిస్తాం ప్రభా, నీకు స్తోత్రం. ఆనాడు అపోస్తలుడైన పౌలు కూడా యూదులు నన్ను చంపవల్లని ఎంతో ప్రయత్నము చేసిరి, కానీ నా దేవుని వల్లైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటినని ఏ రీతిగా పౌలు సెలవిచ్చాడో, నీ సహాయము వల్లనే మేము నిలిచి ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇక ముందు కూడా అయ్యా మమ్మల్ందరినీ ప్రభా ఆత్మీయంగా సమయోచితమైన సహాయమును దేవా మీరు అనుగ్రహించండి. ఆశ్చర్యకరమైన సహాయమును ఒక్కొక్కరికి మీరు దయచేయండి. అయ్యా ఆకాశము నుండి నీ హస్తమును చాపి మీ సహాయమును అనుగ్రహించండి. ఆనాడు అబ్రహాము నాయనా ఇదిగో ప్రభా యెహోవా ఈరే సమస్తము చూచుకొనునని ఏ రీతిగా ఇస్సాకుకు సెలవిచ్చాడో, అబ్రహాం ఇస్సాకుల కంటే ముందుగా ఒక పొట్టేలును ముందరగానే ఆ పర్వతం మీద సిద్ధపరిచినట్లుగా విశ్వాసముతో నీ సన్నిధానంలో కనిపెట్టుకునే బిడలకు అయ్యా ముందుగా నేను ఏవైతే సిద్ధపరిచావో అవి మా కంటికి కనపడలేదు, చెవికి వినపడదు, మనుష్య హృదయమునకు గోచరము కాదు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు వాటిని నాయన బయలుపరిచే దేవుడువుగా నీ ఉన్నందుకై నీకు స్తోత్రములు. ఎలీషా కాలంలో కరువు వచ్చినప్పుడు అయ్యా తమ చంటి బిడ్డలను భక్షించినంతగా కరువు వచ్చినప్పుడు రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు యవల పిండి గోధుమలు అమ్మబడునని ఎలీషా ఏ రీతిగా ప్రవచించాడో, గొప్ప అద్భుతాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం. అబ్రహాం ఇస్సాకుల కంటే ముందుగా ఒక పొట్టేలుని సిద్ధపరిచిన దేవుడవు, ఎలీషా చెప్పిన ప్రవచన ప్రకారము రేపు ఈ వేళ్లకు అద్భుతమును చేస్తానని సెలవిచ్చి దాన్ని నెరవేర్చిన దేవుడవి నా ప్రభా. ఒక్కొక్కరి జీవితంలో అద్భుతములు జరగనివ్వమని వేడుకుంటున్నాం. గొప్ప కార్యాలు జరిగించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆనాడున్న దేవుడవు నేటికి సజీవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవి నా ప్రభా. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. దావీదు యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నానని ఏ రీతిగా సెలవిచ్చాడు, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించాడు. మందసము ఎదుట అయ్యా ఆత్మతో అభిషేకముతో నింపబడి నాట్యమాడి నేను మహిమపరిచాడు. అంతగా నిన్ను ప్రేమించాడు నాయన. నిజమే తండ్రి, లోకములున్న వాటిని మేము ప్రేమించకూడదని మమ్మల్ని హెచ్చరించి మాట్లాడావు. మనుషుల ప్రేమ ఎంతో అశాశ్వతమని మమ్మల్ని హెచ్చరించావు ప్రభా. దావీదు వలె పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించి సేవించుటకు మాలో ఒక్కొక్కరికి మీరు సహాయము చేయండి. దినదినము నీ మీద ప్రేమ మేము ఉప్పొంగాలి తండ్రి. అయ్యా మాలో తండ్రి ఆది ప్రేమ ఏమాత్రం తొలగిపోకూడదు, తగ్గిపోకూడదు నాయన. దినదినము ప్రేమల అభివృద్ధి పొందొచ్చు అయ్యా. మా హృదయం అంతటితో నిన్ను ప్రేమించి స్తుతించి నిన్ను సేవించుటకు మీరు మాకు కృప చూపండి. దావీదు వలె విశ్వాసముతో, అలాగే దావీదు వలె నీ సహాయమును పొంది, దావీదు వలె నిన్ను ప్రేమించి మేము శత్రువుని జయించుటకు మీరు మాకు కృప చూపమని వేడుకుంటున్నాం. దావీదుకి జయమునిచ్చి నెమ్మదినిచ్చిన దేవా, ఈ మా బిడ్డలందరికీ మీరు నెమ్మదిని ప్రసాదించండి. ఈ వాగ్దానం ఈ మాసమంతా నెరవేర్చండి అయ్యా. మేము అద్భుతాలు చూడాలి, ఈ మాసములో మేము ఆశ్చర్య కార్యాలు చూడాలి, మా చెవులతో వినాలి, మా కళ్ళతో చూడాలి, మా నోటితో నిన్ను మహిమపరచాలి ప్రభా. నీకు స్తోత్రం. మా ముందున గుడారాల పండగని కూడా ఈ సంవత్సరం అద్భుతంగా జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రం. కేవలము నీ సహాయము వలననే మేము ప్రాకారమును జయిస్తాము తండ్రి. గుడారాల పండగను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రార్థనలో పాల్గొని నీ పాదాల చెంత మూలుగుతూ మొరపెట్టుతూ కన్నీరు కారుస్తున్న ఒక్కొక్కరి అవసరతలు మీరు తీర్చండి, ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, మరి ఈ రాత్రి ప్రత్యేక ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్యమైన కృప నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. లేలుయా, లేలుయా, లేలుయా.